వీడియో స్పాన్సర్డ్ బై యశికా మల్టీ ఫ్యాషన్స్. మీకు పోచంపల్లి ఉప్పాల అండ్ వెంకటగిరి ఈ 3 కేటగిరీస్ లో శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా వీళ్ళ సైట్స్ ని విజిట్ చేయండి. వీళ్ళకి వాట్సాప్ లో 3 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్ లో కూడా ఒక పేజ్ ఉన్నది. ఓకే, ఇంకా అకౌంట్ వీళ్ళ శారీస్ ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా, కావాలి అనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వండి. ఇంకా వీళ్ళు జ్యువెలరీస్ కూడా సేల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ సైట్స్ లో ఏమైనా బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, కావాలనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, Welcome to my YouTube channel, guys. Today I am going to make a new video. అందరికి హ్యాపీ ఉగాది. అండ్ ప్రీవియస్ వీడియో వచ్చేసి యాక్ట్ 2 సీక్రెట్ పాత్ హెల్మెట్ బాడీగార్డ్ 3 మ్యాంట్రిక్స్ నాక్అవుట్ అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు వీడియో చూడబోతున్నారు కింద డిస్క్రిప్షన్ లో మన ఐకాన్స్ ఇస్తాం, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, ఇంకా మన ఛానల్ యూట్యూబ్ షార్ట్స్ అని అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఒక 1 మంత్ నుంచి షార్ట్స్ అని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్ వచ్చేసి హౌ టు డిలీట్ ఎక్స్ అకౌంట్ పర్మనెంట్లీ అని చెప్పేసి నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఈ షార్ట్ కింద డిస్క్రిప్షన్లో మన అకౌంట్స్ ఇస్తున్నాం, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, అలాగే ఈ షార్ట్ వీడియోస్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, షార్ట్స్ అని చెప్పేసి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మన అకౌంట్స్ ఇస్తున్నాం, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, ఇంకా వీడియో స్టార్టింగ్ లో ఒక వీడియో గ్రీటింగ్స్ అనేది చూసారు కదా, అలాంటి గ్రీటింగ్స్ని ఎలా తయారు చేయాలో నేను మీకు వీడియోలో చూపించబోతున్నా. ఓకే, ఇదే కాన్సెప్ట్ మీద నేను ఇంతకుముందు ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో టైటిల్ వచ్చేసి హౌ టు మేక్ ఏ బర్త్డే వీడియో ఇన్ కైన్ మాస్టర్ తెలుగు ట్యూటోరియల్ సిరీస్ 6 అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు వీడియో చూపడానికి కింద డిస్క్రిప్షన్ లో మన ఇస్తున్నాం, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, ఈ వీడియోస్ కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ అని చెప్పేసి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మన ఇస్తున్నాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, ఇంకా యశికా మల్టీఫేషన్స్ వాళ్ళ పాప పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఓపెన్ చేశారు, లైక్ యశిక అని చెప్పేసి. అందులోనే వాళ్ళ పాపకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఛానల్ అనేది చాలా బాగుంది. ఈ ఛానల్ కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో నేను ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకునే కనుక వీళ్ళు వాచ్ చేయగలరు. ఓకే, లెట్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే, వీడియో స్టార్టింగ్ లో చూస్తున్నారు గ్రీటింగ్స్ తయారు చేయడం కోసం. మీ మొబైల్లో ఒక యాప్ అనేది ఉంటుంది, కైన్ మాస్టర్. ఒకవేళ నేను యూస్ చేస్తున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్లో ఎతికాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, వీడియో ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ మీరు కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది జరుగుతుంది. ఇక్కడ పైన క్రియేట్ న్యూ ఉంది కదా, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, 9:16 అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద క్రియేట్ అని చెప్తుంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు మీడియా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ ఎంటర్ ఉంది కదా, ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసిన ఇక్కడ కింద ఎడిటింగ్ అని చెప్తుంది కదా, ఎడిటింగ్ మీద క్లిక్ చేయండి. ఎడిటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ అని చెప్పేసి అది 3 పెట్టుకోండి. ఈ రకంగా 3 పెట్టుకున్న తర్వాత ఇలా కొద్దిపైకి స్వైప్ చేయండి. కొద్దిపైకి స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మరి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇది 1 పెట్టుకోండి. 1 పెట్టుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ఎంటర్ ఉంది కదా, ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోస్ అనేది ఏ ఫైల్లో ఉందో ఆ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ రకంగా మీ ఫైల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫోటోస్ యాడ్ చేద్దాం అనుకున్నా ఆ ఫోటోస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక ఈ రకంగా ఓకే, ఫోటోస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఎంత ఉంది కదా, ఎంత మీద క్లిక్ చేసేయండి. ఎంత మీద క్లిక్ చేసిన తర్వాత ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలోనే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 టైం ట్యాప్ చేస్తే కనుక 1 ఫ్రేమ్ బ్యాక్ వస్తుంది. అదే కనుక లాంగ్ హోల్డ్ చేసి ఉంచితే కనుక మొత్తం లేయర్ అనేది ఫస్ట్కి వచ్చేస్తుంది. అదే సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేస్తే కనుక 1 ఫ్రేమ్ ఫ్రంట్కి వెళ్తుంది. అదే లాంగ్ హోల్డ్ చేసి ఉంచితే కనుక మొత్తం లేయర్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ వీడియో లేయర్ అనేది ఫుల్గా బ్యాక్ వచ్చేసేయండి. ఈ రకంగా నెక్స్ట్ మీ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటోలో ట్యాప్ చేయండి. ఫస్ట్ ఫోటోలో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్యాన్ అండ్ జూమ్ ఉంది, ప్యాన్ అండ్ జూమ్ మీద ట్యాప్ చేయండి. ప్యాన్ అండ్ జూమ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఈక్వల్స్ ఉంది కదా, ఈక్వల్స్ మీద క్లిక్ చేయండి. ఈక్వల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది కొద్దిగా జూమ్ పెట్టుకోండి.
ఓకే, ఇది ఎక్కడ పెట్టుకున్న తర్వాత ఇది బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది యాక్చువల్గా పోర్ట్రేట్ మోడ్లో ఉన్న ఫోటో. నెక్స్ట్ ఫోటోని ల్యాండ్స్కేప్ మోడ్లో ఉన్న ఫోటోని ఎలాగ క్రాప్ చేయాలి నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇలా ఉన్న ఫోటోస్కి మాత్రం ఏం లేదు, బ్యాలెన్స్ జూమ్ మీద ట్యాప్ చేయండి. బ్యాలెన్స్ జూమ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్స్ ఉంది కదా, ఈక్వల్స్ మీద ట్యాప్ చేయండి. ఈక్వల్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏదో మీ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఇది దీన్ని డబల్ ట్యాప్ చేయండి సరిపోతుంది. మీకు ఈ రకంగా ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అన్ని ఫోటోస్ అనేది సెట్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తా. ఓకే, అన్ని ఫోటోస్ జూమ్ అయిపోయి అన్ని ఫోటోస్ జూమ్ అయిపోయిన తర్వాత ఇక ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవైతే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ తీయడం కోసం యూస్ చేస్తారు. ఈ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఈ బాక్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గోల్డెన్ అయితే క్రాస్ లైన్స్ అని చెప్పేసి 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు క్యాన్వాస్లో ఇన్బిల్ట్గా ఉందో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇలా పైకి ట్యాప్ చేయండి. పైకి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ మోర్ అని చెప్తుంది కదా, గెట్ మోర్ మీద క్లిక్ చేయండి. గెట్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ బై స్ప్లిట్ అని చెప్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇలా కొద్ది పైకి సెట్ చేయండి. ఇలా కొద్ది పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లోనే క్రాస్ లైన్ చెప్తుంది కదా, క్రాస్ లైన్ మీద ట్యాప్ చేయండి. క్రాస్ లైన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టిక్ ఉంది కదా, దీని ప్లేస్ డౌన్లోడ్ అని చెప్తుంది. డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి సరిపోతుంది, మీకు ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది బ్యాక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, దీని క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది ఇంకొంచెం బ్యాక్ సెట్ చేయండి. ఈ రకంగా ఆప్షన్స్ ఈ బ్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ కింద వైప్ అని చెప్తుంది కదా, వైప్ మీద క్లిక్ చేయండి. వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత మరి కొద్ది బైక్ సెట్ చేయండి. ఈ రకంగా మరి కొద్ది బైక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ గోల్డెన్ లైట్ అని చెప్తుంది కదా, సేమ్ ఇందులో గోల్డెన్ లైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ టిక్ వేస్తే డౌన్లోడ్ అని చెప్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ రకంగా మన ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫుల్గా క్లోజ్ చేసేసేయండి. మీకు వేరే ఏ ఎఫెక్ట్ కావాలన్నా కూడా ఈ రకంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు ఏదో ఒక ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ బాక్స్కి వెళ్ళండి. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిన తర్వాత ఇది క్రాస్ లైన్ చెప్తుంది కదా, క్రాస్ లైన్ మీద ట్యాప్ చేయండి. క్రాస్ లైన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ అనేది వస్తుంది కదా, ఈ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకున్నా కనుక. ఇక్కడ రైట్ సైడ్ కలర్ అని చెప్పి 2 ఉన్నాయి కదా, పైన కింద. పై కలర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లూ వస్తుంది కదా, ఈ బ్లూ కలర్కి ఫస్ట్ కలర్. కింద వైట్ ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా 1 సెకండ్ చూపిస్తాను. ఇకండి యాక్చువల్గా ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్కి ఇక్కడ సెకండ్ కలర్ని పెట్టాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ కలర్ ఉంది కదా బ్లూ కలర్, ఈ బ్లూ కలర్కి అక్కడ ఫస్ట్ ఉన్న బ్లూ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మేము కలర్ మార్చుకోవాలనుకున్నా కనుక ఇలా కలర్ మీద ట్యాప్ చేయండి. కలర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ రకంగా నేనైతే గ్రీన్ సజెస్ట్ చేస్తాను మీకు. ఎందుకంటే ఈ రకంగా ఉంటుంది. మీకు ఏ కలర్ కానీ ఆ కలర్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే నేను సెకండ్ కలర్ పెట్టి చూపిస్తుంది క్లాస్ లైన్స్లో. ఓకే, ఈ రకంగా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నిటికీ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసిన తర్వాత వీడియో నుంచి కంటిన్యూ చేస్తా. ఓకే, మీకు ఇది సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్కి వచ్చేసాను. ఇది క్లోజ్ చేసి ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత కొద్దిగా స్టార్టింగ్ పోతే అండ్ ఎండింగ్ పోతుంది. ఎందుకు కొద్దిగా సైజ్ తగ్గించుకోండి. ఇక్కడ లేయర్ని టచ్ చేయండి. లేయర్ని టచ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు సెట్ చేయండి. కొద్దిగా ముందుకు సెట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన ట్రిమ్ అండ్ స్ప్లిట్ అని చెప్తుంది కదా, ట్రిమ్ అండ్ స్ప్లిట్ టచ్ చేయండి. ట్రిమ్ అండ్ స్ప్లిట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్ ఉంది కదా, ట్రిమ్ లెఫ్ట్ టచ్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ఫోటో లాస్ట్కి వచ్చేసేయండి. ఫోటో లాస్ట్కి వచ్చిన తర్వాత సేమ్ లేయర్ని టచ్ చేయండి. లేయర్ని టచ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రంట్కి రండి. కొద్దిగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక ట్రిమ్ స్ప్లిట్ టచ్ చేయండి. ట్రిమ్ స్ప్లిట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ రైట్ ఉంది కదా, ట్రిమ్ రైట్ టచ్ చేయండి సరిపోతుంది. ట్రిమ్ రైట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది ఎలా ఉందని చెప్పేసి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లోడ్కి సంబంధించిన దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజర్వేషన్ ఫ్రేమ్ రేట్ అని సెలెక్ట్ చేసుకోండి. రిజర్వేషన్ వచ్చి 1080p పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ వచ్చేసి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అది పెట్టుకొని సరిపోతుంది. బిట్ రేట్ వచ్చి 20 పెట్టుకొని సరిపోతుంది. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ సేవ్ యాజ్ వీడియో అని చెప్తుంది కదా, సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేయండి సరిపోతుంది. వీడియో అనేది ఇలా సేవ్ అవుతుంది. ఓకే, ఓకే, వీడియో అనేది సేవ్ అయిపోయింది. వీడియో సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంటర్ ఉంది కదా, ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే కనుక ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అని చెప్తుంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది.
16:9 ఆస్పెక్ట్ రేషియో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇమేజ్ అసిస్ట్ అని చెప్తుంది. ఇమేజ్ అసిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అసిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇంట్ ఉంది కదా, ఇంటర్ మీద క్లిక్ చేస్తాను. ఇంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోటో లేయర్ అనేది రెడీ చేసాం కదా, అది ఎన్ని సెకండ్స్ అయితే అన్ని సెకండ్స్ వరకు ఈ బ్లాక్ లేయర్ అనేది ఎక్స్టెండ్ చేయండి. ఈ రకంగా ఆ లేయర్ వచ్చి 11 seconds. సో ఇది 12 seconds దగ్గరకు వచ్చి క్యాచ్ చేసుకోండి. ఈ రకంగా 12 seconds దగ్గర రండి. 12 seconds దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రిమియర్ స్ప్లిట్ అని చెప్తుంది కదా, ప్రిమియర్ స్ప్లిట్ ని టచ్ చేయండి. ప్రిమియర్ స్ప్లిట్ ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిమ్ రైట్ అని చెప్తుంది కదా, ప్రిమ్ రైట్ ని టచ్ చేయండి. ప్రిమ్ రైట్ ని టచ్ చేసిన తర్వాత ఈ లేయర్ అనేది ఫస్ట్ వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్స్ అని చెప్తుంది కదా, లేయర్స్ ని టచ్ చేయండి. లేయర్స్ ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అని చెప్తుంది కదా, మీడియా మీద టచ్ చేయండి. మీడియా మీద టచ్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్ లో హ్యాపీ బర్త్డే కి సంబంధించిన ఒక వీడియో లింక్ అనేది ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో అనేది ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఎంటర్ ఉంది కదా, ఎంటర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో మీద డబల్ టచ్ చేయండి సరిపోతుంది. ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఫుల్ స్క్రీన్ వచ్చేసిన తర్వాత ఇది లాస్ట్కి వచ్చేసాను. ఈ రకంగా లాస్ట్కి వచ్చిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ లేయర్ బ్లాక్ పెడతాం కదా, ఆ బ్లాక్ లేయర్ ని టచ్ చేయండి. బ్లాక్ లేయర్ ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద యాడ్ చేసాం కదా లేయర్ అనేది హ్యాపీ బర్త్డే, ఆ లేయర్ ని టచ్ చేయండి. ఆ లేయర్ ని టచ్ చేసిన తర్వాత ఇక రైట్ సైడ్ ప్రిమియర్ స్ప్లిట్ ఉంది కదా, ప్రిమియర్ స్ప్లిట్ ని టచ్ చేయండి. ప్రిమియర్ స్ప్లిట్ ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిమ్ రైట్ ఉంది కదా, ప్రిమ్ రైట్ ని టచ్ చేయండి. అప్పుడు పై లేయర్ కింద లేయర్ రెండు ఈక్వల్ గా అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసాయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ కింద లేయర్ ని టచ్ చేయండి. కింద లేయర్ ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇలా స్వైప్ చేయండి పైకి స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అని చెప్తుంది కదా, బ్లెండింగ్ మీద టచ్ చేయండి. బ్లెండింగ్ మీద టచ్ చేసిన తర్వాత ఇది కొద్దిగా పైకి సెట్ చేయండి. ఈ రకంగా పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అని చెప్తుంది కదా, స్క్రీన్ మీద టచ్ చేయండి. స్క్రీన్ మీద టచ్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ లో మీడియా ఉంది కదా, మీడియా మీద టచ్ చేయండి. మీడియా మీద టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేసుకునేది ఇది ఏ ఫైల్ లో ఉందో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ మీద క్లిక్ చేసేయండి. ఇంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ కి తగ్గట్టుగా మీ ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ రకంగా కరెక్ట్గా ఈ ఫ్రేమ్ అనేది సెట్ అవ్వాలి. ఓకే, ఇలా కొద్దిగా షేప్ తేడా వస్తే కనుక కొంచెం ఈ రకంగా సెట్ చేసుకోండి. ఫోటో అనేది సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ రకంగా కొద్దిగా జూమ్ చేసుకోండి. ఫస్ట్ జూమ్ చేసుకున్న తర్వాత త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ బ్యాక్ అని చెప్తుంది కదా, సెంటర్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. సెంటర్ బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా అనేది వస్తుంది. ఓకే, ఒకవేళ ఇంకా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే కనుక ఈ రకంగా కొద్దిగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ వచ్చేసేయండి. ఇది ఎయిర్ అనేది సరిపోతుంది. సెట్ చేసుకున్న తర్వాత ఇక ఇలా లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ ఫోటో అనేది కొద్దిగా పెద్ద అయింది కాబట్టి కొద్దిగా సైజ్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, ఈ రకంగా అసలు అన్ని లేయర్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ లేయర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో పై 2 layers అక్కడ కట్ చేసేయండి. ఈ రకంగా ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ప్లే చేసి చెక్ చేసుకోండి అంటే అన్ని ఫొటోస్ కరెక్ట్గా వస్తున్నాయి లేవా అని చెప్పేసి. ఈ రకంగా ఓకే, ఇప్పుడు మళ్ళీ వీడియో ఫస్ట్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ బర్త్డే గ్రీటింగ్స్కి ఒక నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ లేయర్స్ మీద టచ్ చేయండి. లేయర్స్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని చెప్తుంది కదా, టెక్స్ట్ మీద టచ్ చేయండి. టెక్స్ట్ మీద టచ్ చేసిన తర్వాత ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ బర్త్డే నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. మీ నేమ్ అనేది ఎంటర్ చేసిందో ఇక్కడ రైట్ సైడ్ ఓకే అని చెప్తుంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి సరిపోతుంది. ఓకే క్లిక్ చేసినది ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ నేమ్కి కలర్ అనేది యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ కలర్ అని చెప్తుంది కదా, కలర్ మీద టచ్ చేయండి. కలర్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ అని చెప్తుంది కదా, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టిక్ ఐకాన్ ఉంది కదా, టిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ అనేది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళి ట్రాక్ చేయండి. ఈ రకంగా ట్రాక్ చేసి కొంచెం పెద్ద చేయండి. టెక్స్ట్ అనేది కొంచెం పెద్ద చేసిన తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ అనేది మొత్తం వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసేయండి సరిపోతుంది. ఈ రకంగా ఓకే, దాని ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చింది ఈ టెక్స్ట్ అనేది ఒక ఫాంట్ అనేది యాడ్ చేయండి. ఫాంట్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ టెక్స్ట్ ని యాడ్ చేయండి. టెక్స్ట్ ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అని చెప్తుంది కదా, ఫాంట్ లో టచ్ చేయండి. ఫాంట్ లో టచ్ చేసిన తర్వాత నేను కొత్త ఫాంట్ అనేది సజెస్ట్ చేస్తాను, క్యాన్వాస్ ఇచ్చింది కాకుండా
ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక రైట్ సైడ్ పైన షాప్ ఐకాన్ ఉంది కదా, షాప్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. షాప్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అని చెప్తుంది కదా, డిస్ప్లే మీద క్లిక్ చేయండి. డిస్ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్రమెన్ అని చెప్తుంది కదా, యాక్రమెన్ టచ్ చేయండి. యాక్రమెన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, ఇలా ఉంటుంది డౌన్లోడ్ ఐకాన్ అంటే. దీని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అనేది అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షాప్ క్లోజ్ చేయండి. షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అని చెప్తుంది కదా, డిస్ప్లే మీద టచ్ చేయండి. డిస్ప్లే మీద టచ్ చేసిన తర్వాత మన ఫోన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ఫోన్ మీద టచ్ చేయండి. ఆ ఫోన్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టిక్ ఐకాన్ ఉంది కదా, టిక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. టిక్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోన్ అనేది ఇలా సేవ్ అయిపోతుంది. ఇది కొద్దిగా జూమ్ చేసుకోండి. ఈ రకంగా కొద్దిగా జూమ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ సింబల్స్ కి సెంటర్ లాగా వచ్చినట్టుగా చూసుకోండి. ఈ రకంగా వివిధ కొద్దిగా కింద పెట్టుకోండి ఇలా. ఓకే, నెక్స్ట్ మీకు ఈ నేమ్కి నాకు మంచి ఎఫెక్ట్ కావాలి అనుకుంటే కనుక మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకుంటే ఇక్కడ లేయర్స్ ఉంటాయి, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక బ్లూ కలర్ డాట్ తరగ లింక్ అనేది ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఫోల్డర్ ఉన్నదో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్లూ కలర్ డాట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ బ్లూ కలర్ డాట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన ఇంటర్ ఉంది కదా, ఇంటర్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఫుల్ లేయర్కి సెట్ చేసుకోండి ఈ రకంగా. ఓకే, ఫుల్ లేయర్కి సెట్ చేసింది. ఇది ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇది కొద్దిగా జూమ్ చేయండి, చిన్నది జూమ్ చేసిన తర్వాత ఈ రకంగా ఇక్కడ నేమ్ మీద పెట్టుకోండి. దీన్ని నేమ్ మీద పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఇలా బైక్ సెట్ చేయండి. బైక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అని చెప్తుంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేయండి. బ్లెండింగ్ మీద క్లిక్ చేసిన కొద్ది బైక్ సెట్ చేయండి. ఆప్షన్స్ అనేది కొద్ది బైక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అని చెప్తుంది కదా, స్క్రీన్ మీద టచ్ చేయండి. స్క్రీన్ మీద టచ్ చేసిన తర్వాత కొద్దిగా బ్యాక్ రండి. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైమెంట్స్ కిందకి సెట్ చేయండి. ఈ రకంగా పైమెంట్స్ కిందకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అని చెప్తుంది కదా, ఇది దీని టచ్ చేయండి. దీని టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన యానిమేషన్ అనేది ఇవన్నీ కావాలంటే, లేకపోతే ఒకవేళ ఇలా వదిలేద్దాం అనుకునే కదా వదిలేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే లైక్ ఇక బ్లింకింగ్ అంటే ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది, ఫ్లిక్కరింగ్ అంటే మీకు ఇలా ఫ్లిక్కరింగ్ అవుతుంటుంది, పల్స్ అంటే ఇలా ఉంటుంది. నేనైతే పల్స్ అనేది పెడతాను, బాగుంది చూద్దాం కూడా. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఏం లేదు, ఈ సెంటర్ సర్కిల్ ఉంది కదా, సెంటర్ సర్కిల్ మీద క్లిక్ చేయండి. సెంటర్ సర్కిల్ మీద క్లిక్ చేసిన ఇంకా రైట్ ఇక్కడ ఆడియో అని చెప్తుంది కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక ఇది వచ్చేసి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఇలా బైక్ సెట్ చేయండి. బైక్ సెట్ చేసిన తర్వాత కింద లాస్ట్ ఫోల్డర్స్ అని చెప్తుంది కదా, ఫోల్డర్స్ మీద క్లిక్ చేయండి. ఫోల్డర్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీ ఫోన్లో ఏంటంటే ఆడియోస్ కి సంబంధించిన ఫోల్డర్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు ఏ సాంగ్ తరగ ఫోల్డర్ కావాలో ఆ సాంగ్ ఫోల్డర్ అనేది ఇలా బైక్ సెట్ చేసి సెట్ చేసుకోండి. ఓకే, ఇలా ఫైల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫైల్లో ఏంటంటే సాంగ్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దీంట్లో మీరు ఏదో ఒక సాంగ్ మీద ట్యాచ్ చేయండి. సాంగ్ మీద ట్యాచ్ చేస్తే కనుక ఆడియో అనేది ప్లే అవుతుంది. అది ప్లే అయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి అది బాగుందా బాగాలేదా అని చెప్పేసి. అది ఓకే అయితే కనుక ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇంటూ ఉంది కదా, ఇంటూ మీద క్లిక్ చేయండి. ఇంటూ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసాను. ఫుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ప్లే చేసి చెక్ చేసుకోండి. ఓకే, ఒక మీ సాంగ్ లేదని ఇంకా ఎక్స్ట్రాగా మిగిలిపోయింది అనుకుంటే కనుక ఇప్పుడు ఆ లేయర్ టచ్ చేయండి. ఆ లేయర్ టచ్ చేస్తే కనుక ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఆప్షన్స్ లో ప్రీమియర్ స్ప్లిట్ టచ్ చేయండి. ప్రీమియర్ స్ప్లిట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ రైట్ మీద టచ్ చేయండి. ప్రింట్ రైట్ మీద టచ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా లేయర్ అనేది కట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీకు సాంగ్ అనేది షార్ప్ గా కట్ అవుతుంది అనుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ మీద టచ్ చేయండి. సెట్టింగ్స్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియోలోనే కొంచెం పైకి సెట్ చేయండి. ఆప్షన్స్ అనేది కొంచెం పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ చేయండి అని చెప్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎన్ని సెకండ్స్ ముందు నుంచి ఆడియో అనేది కంప్రెస్ అవ్వడం కావాలో అది మీరు సెట్ చేసుకోండి. నేను 3 సెకండ్స్ రికమెండ్ చేస్తాను మీకు. ఓకే, ఇది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది కదా, ఎంత మీద క్లిక్ చేసేయండి. ఎంత మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం బ్యాక్ రండి. ఇలాగా బ్యాక్ వచ్చి చెక్ చేసుకోండి ఫైనల్గా ఈ రకంగా. ఇంకా మీకు వీడియో అనేది సాటిస్ఫై అయితే కనుక ఇక రైట్ సైడ్ పైన అప్లోడ్ ఆప్షన్ ఉంది, అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో ఎంత రెజల్యూషన్ కావాలో అంత రెజల్యూషన్ సెట్ చేసుకోండి. రెజల్యూషన్ అనేది 1080p పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్కి అంతకంటే ఎక్కువ అవసరం లేదు.
అలాగని తక్కువ ఉన్నా కూడా బాగోదు. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ వచ్చి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అది పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ రేట్ వచ్చేసి 20 MBPS పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ సేవ్ యాజ్ వీడియో అని చెప్తుంది కదా, సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసినట్టు మీకు ఇలా వీడియో అనేది సేవ్ అవుతుంది. ఓకే, వీడియో అనేది సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే కైన్ మాస్టర్ యాప్ అనేది క్లోజ్ చేసేసేయండి. కైన్ మాస్టర్ యాప్ అనేది క్లోజ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ అని కానీ మై ఫైల్స్ అని కానీ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. నా మొబైల్లో మై ఫైల్స్ అని చెప్తుంది. ఓకే, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్తుంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక ఇక్కడ మూవీస్ అని చెప్తుంది కదా, మూవీస్ మీద క్లిక్ చేయండి. మూవీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక ఇక్కడ ఫస్ట్ ఉంది కదా కైన్ మాస్టర్ అని చెప్పేసి, కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక ఇక్కడ సెకండ్ వీడియో ఉంది కదా, 14th March 4:32 PM అని చెప్పేసి ఉంది కదా, ఇది మనం ఇప్పుడు సేవ్ చేసిన వీడియో. ఓకే, ఒక మీరు ఇది చెక్ చేద్దాం అనుకుంటే కనుక వీడియో మీద టచ్ చేయండి, సేవ్ అయిపోతుంది ఈ రకంగా. ఓకే, ఈ రకంగా అవుతుంది. ఓకే, నేను డెమో వీడియో అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను, కావాలనుకున్న కనుక వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న కనుక వెళ్ళి ఫాలో అవ్వండి. ఓకే, అలాగే వీడియో చేసేసిన టెంప్లెట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న కనుక వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, నేను యూస్ చేస్తున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్లో ఏపీకే అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అలాగే నా టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న కనుక వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే లైక్ చేసి యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇంకా ఏషికా మల్టీఫంక్షన్స్ వాళ్ళ సోషల్ మీడియా సైట్స్ అండ్ వాట్సాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న కనుక వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.